బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నిల్ఫాయ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కేతనపల్లి గ్రామంలో ఆర్ఎంపీ వైద్యం వికటించి పల్లవి అనే 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిన్నెల గ్రామానికి చెందిన పల్లవి కుటుంబం వేసవికాలం సెలవులు ఉండటంతో అమ్మమ్మ ఇంటికి వచ్చింది. కడుపు నొప్పి రావడంతో ఆర్ఎంపీ దగ్గరికి తీసుకువెళ్లారు. పరీక్షించిన ఆర్ఎంపీ వైద్యులు ఆమెకు ఒక ఇంజెక్షన్ వేశారు. ఇంజెక్షన్ వేసిన 12 గంటలు దాటకముందే పల్లవి తెల్లవారుజామున మరోసారి కడుపు నొప్పికి గురైంది. శ్వాస తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడింది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఆర్ఎంపీ వైద్యులు ఇంజెక్షన్ వేయటం వల్లే చనిపోయిందని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్లన్నీ మిషన్లు పెట్టాగా మిషన్ నడిచింది, మళ్ళీ చదివి రాదు. హాస్పిటల్ తీసుకెళ్ళింది. కేతనపల్లి నుండి నీలివాయకు తీసుకెళ్ళి అక్కడ ఆర్ఎంపీ సంతోష్తో ఇంజెక్షన్ వేయించిన తర్వాత కొద్దిసేపటికి గంటన్నరకు నాలుక తిమ్మిరి వస్తుందని మమ్మీ అని చెప్పడంతో మళ్ళీ కొద్దిసేపటికి 12 తర్వాత చెన్నూరు హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. అక్కడ మాతోటి కాదు అని చెప్పడంతో మంచిర్యాలకు రెఫర్ చేశారు. అక్కడ నుండి ఇక్కడికి రాగానే కొద్దిసేపు ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఇక్కడ ఏం లేదు, ఈ అమ్మాయి ఆల్రెడీ డెత్ అని చెప్పారు. చెన్నూరులో ఇంజెక్షన్ వేసి గుడ్డేసి పెట్టింది, ఆక్సిజన్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ అవుతట్లేదమ్మా, అక్కడ తీసుకోవాలి, అక్కడ ఐసీలు ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి, మంచిగా తీసుకోవాలి అని అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్లో మళ్ళీ పంపించింది. ఇక్కడ ఆక్సిజన్ పెట్టుకొని ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇక్కడికి శ్రీరాంపూర్ వరకు వచ్చే వరకు కూడా పిలుస్తా అంటే తప్పు చేసుకుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్. మమత మంచిర్యాల జిల్లా నెనల గ్రామానికి చెందిన పల్లవి కుటుంబం వేసవికాలం సెలవులు కావడంతో వేమనపల్లి మండలం నీలివాయి పరిధిలోని కేతనపల్లి గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. నిన్న పల్లవి అనే 12 సంవత్సరాల బాలికకు కడుపు నొప్పి రావడంతో కేతనపల్లి గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి ఆ పాపను తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఆర్ఎంపీ డాక్టర్ ఆ పాపను పరీక్షించిన తర్వాత కడుపు నొప్పి తక్కువ కావడానికి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా పాప కడుపు నొప్పి తగ్గకపోగా ఇంకా కడుపు నొప్పి ఎక్కువ అవడం, అదేవిధంగా శ్వాస కూడా ఆడకపోవడంతో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ కూడా పాపకు మెరుగైన వైద్యం అందకపోవడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం వస్తున్న క్రమంలో మార్గ మధ్యంలో ఆ పల్లవి మరణించినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.